ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. సిరియాలో రెబల్స్ విజయం రష్యాకు ప్రాణ సంకటంగా మారింది. మాస్కోకు సిరియాలోని 2 సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి విషయంలో క్రెమ్లిన్ తలపట్టుకుంటోంది. వాటిని ఉంచాలో లేక ఖాళీ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. డమస్కస్లోని కొత్త పాలకులకు సిరియన్ రెబల్స్తో చర్చలకు మాస్కో తీవ్రంగా యత్నిస్తోంది. రెబల్స్ మాత్రం రష్యాతో చర్చలకు సిద్ధపడడం లేదు. మరోవైపు సిరియాలోని ఆ 2 బేస్ల నుంచి భారీగా ఆయుధాలను రష్యా తరలిస్తున్నట్టు శాటిలైట్ చిత్రాలు వచ్చాయి. అయితే ఆ ఆయుధాలను రష్యా ఎక్కడికి తరలిస్తోంది? సిరియా నుంచి రష్యా మరో దేశానికి తన మిలిటరీ బేస్లను మార్చేస్తోందా? సిరియాను వదులుకుంటే తుర్కియాతో క్రెమ్లిన్కు సమస్యలు తప్పవా? వాచ్ ది స్టోరీ. సిరియాలో రెబల్స్ కొత్త పాలన ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఆ దేశంలోని కీలక విదేశీ శక్తి అప్రమత్తమవుతుంది. ఆ విదేశీ శక్తి మరెవరో కాదు, రష్యానే. బఫర్ ఆల్ అసద్ కు కీలకమైన మిత్రదేశం రష్యా. సిరియా నుంచి పారిపోయిన నియంతే ఈ బఫర్ ఆల్ అసద్. కొన్నేళ్లకు అసద్ అధికారంలో కొనసాగేందుకు మాస్కో తన వంతు సహాయం అందించింది. వైమానిక శక్తిని అసద్కు అందించింది. తిరుగుబాటుదారులను అసద్ ఉక్కుపాదంతో అణిచివేసేందుకు సహకరించింది. కానీ ఇప్పుడు అదే సిరియా రెబల్స్ విజయం సాధించారు. ఈ పరిణామమే రష్యాను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇప్పుడు ఆ రెబల్స్కు మాస్కో శత్రుదేశంగా మారింది. ప్రస్తుతం సిరియాలో రష్యాకు శక్తివంతమైన మిలిటరీ ఉంది. ప్రధానంగా ఈ మిలిటరీ 2 స్థావరాల్లో ఉంది. ఒకటి లటాకియాలోని హెవీమిమ్ ఎయిర్ బేస్. ఇక్కడి నుంచే బషర్ ఆల్ అసద్ రష్యాకు పారిపోయాడు. ఇక్కడ బేస్ నుంచే విమానంలో బషర్ వెళ్లిపోయాడు. ఈ బేస్ను రష్యా 2015లో ప్రారంభించింది. ఇక రెండోది సిరియాలో రష్యాకు నేషనల్ బేస్. అది టార్టస్లో ఉంది. మధ్యధరా సముద్రంలో రష్యాకు ఉన్న ఏకైక నేవల్ బేస్ ఇదే. టార్టస్ నేవల్ బేస్ ను రష్యా 1971లోనే నిర్మించింది. సుమారు 50 ఏళ్ల క్రితమే రష్యాకు సిరియాలో నేవల్ బేస్ ఉందన్నమాట. ఈ 2 సైనిక స్థావరాలు రష్యా మిలిటరీ వ్యూహాల్లో భాగంగా ఉన్నాయి. విదేశాల్లో శక్తిని చాటుకునేందుకు ఈ 2 స్థావరాలు మాస్కోకు సహాయం పడేవి. ప్రస్తుతం ఆఫ్రికాలో రష్యా ప్రైవేట్ సైన్యం కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇలాంటి ప్రైవేట్ సైన్యాలను తరలించేందుకు సిరియాలోని 2 సైనిక బేస్లను రష్యా ఉపయోగించుకునేది. సో ఈ 2 బేస్లు క్రెమ్లిన్కు అత్యంత కీలకమైనవి. ఇప్పుడు ఈ 2 బేస్లు భవిష్యత్ గందరగోళంలో పడింది. ఈ 2 బేస్ల గురించి క్రెమ్లిన్ను అడిగినప్పుడు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాస్కో తెలిపింది. సిరియాలో ప్రస్తుత పాలకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి ద్విమిత్రా పెస్కోవ్ తెలిపారు. చర్చల్లో అన్నింటినీ పరిష్కరించుకుంటామని తెలియజేశారు. సిరియా కొత్త పాలకులతో చర్చిస్తున్నట్లు రష్యా చెబుతోంది. ఈ బేస్లను క్రియాశీలకంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. కానీ రెబల్స్తో రష్యాకు ఇప్పటివరకు డీల్ కుదరలేదు. దీంతో రష్యా బ్యాకప్ ప్లాన్పై ఫోకస్ చేసింది. ఒకవేళ సిరియన్ బేస్లను వదిలివేయాల్సి వస్తే ఏం చేయాలన్న దానిపై మాస్కో కసరత్తు చేస్తుంది. ఇప్పటికే సిరియన్ బేస్ల నుంచి కొన్ని ఆయుధాలను తరలింపు ప్రారంభించింది. దీనికి సంబంధించి తాజాగా ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి. యాంటోనోవ్ A-14లను ఫుల్గా నింపుతున్నట్లు ఈ చిత్రాలతో వెల్లడించింది. యాంటోనోవ్ A-14 అనేది ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానాలు. రష్యన్ ఆయుధాలను ప్యాక్ చేసి ఈ కార్గో విమానాల్లో లోడ్ చేస్తున్నారు. వాటిని తిరిగి రష్యాకు తరలిస్తున్నారు. అంతేకాదు ఈ యాంటోనోవ్ A-14 కార్గో విమానాల్లో రష్యన్ దౌత్యవేత్తలు మాస్కో వెనక్కి తీసుకువస్తుంది. ఈ విమానాల్లోనే బెలరూస్, ఉత్తర కొరియాకు చెందిన దౌత్యవేత్తలను కూడా రష్యా తీసుకువెళ్తుంది. అయితే ఈ కార్గో విమానాల్లో అన్నీ మాస్కోకే వెళ్లడం లేదు. వాటిలో కొన్ని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి వెళ్లిన కొన్ని రష్యన్ కార్గో విమానాలు ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో ల్యాండ్ అయ్యాయి. లిబియన్ ఎయిర్ బేస్లో 2 రష్యన్ కార్గో విమానాలు చేరుకుంటున్నట్లు గుర్తించారు. ఆ కార్గో విమానాలను ఇల్యూషన్ 76 TD అంటారు. లిబియాలోని ఆల్ ఖదీమ్ బేస్లో దిగాయి. ఈ బేస్ లిబియాలోని బెంగాజీ నగరానికి సమీపంలో ఉంది. ఈ విమానాలన్నీ రష్యన్ ఆయుధాలను ఇక్కడికి తరలించాయి. ఇదే సందేహాలకు తావిస్తుంది. రష్యా తన మిలిటరీ ఆస్తులను లిబియాకు ఎందుకు తరలించింది? సిరియా నుంచి మిలిటరీ బేస్ను లిబియాకు మాస్కో మారుస్తుందా? అసలు లిబియన్ క్రెమ్లిన్ ఎందుకు ఎంచుకుంది? ప్రస్తుతం ముందు లిబియాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఉత్తర ఆఫ్రికా దేశం పూర్తి గజిబిజిగా ఉంటుంది. వాస్తవానికి ఈ దేశం దశాబ్దానికి పైగా సంక్షోభంలో చిక్కుకుంది. 2011లో లిబియా అధ్యక్షుడు నియంత మహమ్మద్ గడాఫీని హతమార్చిన తర్వాత ఆ దేశంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ఇప్పుడు ఆ దేశం 2గా విడిపోయింది. ఆ 2 ప్రాంతాల్లో 2 ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఒక ప్రభుత్వం ట్రిపోలి కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తిస్తుంది. ఇక రెండో ప్రభుత్వం బెంగాజీ నగరాన్ని కేంద్రంగా చేసుకుని పాలిస్తుంది. ఈ ప్రభుత్వానికి లిబియన్ నేషనల్ ఆర్మీ LNA మద్దతు నిలుస్తుంది. ఈ ఆర్మీకి ఫీల్డ్ మార్షల్ ఖలీఫా హఫ్తార్ నాయకత్వం వహిస్తున్నారు. బెంగాజీలో ప్రభుత్వం వెనుక కీలక శక్తిగా హఫ్తారే ఉన్నారు. కొన్నేళ్లుగా ఈ హఫ్తార్కు మాస్కో మద్దతిస్తుంది. దీనికి బదులుగా లిబియాలో మాస్కో మిలిటరీని ఉంచేందుకు అనుమతులను హఫ్తార్ ఇచ్చాడు. ప్రస్తుతం లిబియాలోని పలు బేస్లను రష్యా తన నియంత్రణలో ఉంచుకుంటుంది. లిబియాలో 4 ఎయిర్ బేస్లు, ఒక పోర్ట్ మాస్కో ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ లిబియాలో ఖలీఫా హఫ్తార్ నియంత్రించే భూభాగంలోనే ఉన్నాయి. సో సిరియా నుంచి రష్యా తన మిలిటరీ ఆయుధాలను ఎందుకు
లిబియాకు తరలించిందో ఇప్పుడు అర్థమై ఉంటుందన్నమాట. తన బలగాలను లిబియాకు రష్యా తరలించడం సరైన ఎంపికేనా? రష్యా నిజంగానే సిరియా బేస్లను వదిలేసేందుకు సిద్ధమైందా? సిద్ధాంతపరంగా అయితే ఇది సాధ్యమే. లిబియాకు చెందిన ట్రోబ్రూక్ పోర్ట్ ఇప్పటి వరకు నిర్మాణంలో ఉంది. ఇది పూర్తిగా సిద్ధమైతే సిరియాలోని టార్గటస్ కు సమానంగా నిలవగలదు. ఆల్ ఖదీమ్ ఎయిర్ బేస్ ఏదో ఒక రోజు సిరియాలోని హెవీమిమ్ ఎయిర్ బేస్లలోనూ భర్తీ చేయగలదు. సో లిబియాలోని ఇతర 3 బేస్లను రష్యాకు బోనస్గా పనికొస్తాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆఫ్రికా వ్యాప్తంగా రష్యా బలగాలు తిష్టవేశాయి. వాటన్నింటికీ సరఫరాలు చేసేందుకు సిరియా బేస్లను వినియోగించుకుంటుంది. సిరియాను వదిలేస్తే లిబియాను మున్ముందు రష్యా వినియోగించుకోగలదు. ప్రధానంగా లిబియా ఆఫ్రికా ఖండంలోనే ఉండడం రష్యాకు కలిగిస్తోంది. ఒక రకంగా చూస్తే ఆఫ్రికాలోని బలగాలను సమన్వయం చేసుకోవడానికి రష్యాకు మరింత సులువవుతుంది. రష్యా నుంచి లిబియాకు నేరుగా విమానంలో వెళితే పనులను మరింత వేగంగా చేసుకోగలదు. కానీ అన్నింటికీ రష్యా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ మూల్యం స్థిరత్వం. లిబియా అస్థిరమైన దేశం. నిజానికి సిరియా కూడా యుద్ధాన్ని ఎదుర్కొన్నదే, కానీ రెబల్స్ ను ఏళ్ల తరబడి అణిచివేయగలిగింది. ప్రధానంగా రష్యన్ మిలిటరీ బేస్లు అసద్ నియంత్రణ ఉన్న భూభాగాల్లోనూ ఉన్నాయి. కానీ లిబియాలో పరిస్థితులు వేరు. ఈ దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ప్రభుత్వం శత్రు ప్రభుత్వాన్ని కూల్చేస్తే రష్యా పరిస్థితి ఏంటి? లేదా 2 ప్రభుత్వాలు కలిసిపోతే ఎలా? రష్యన్ సైన్యం దేశం విడిచి వెళ్లిపోవాలని ఉమ్మడి ప్రభుత్వం డిమాండ్ చేస్తే ప్రస్తుతం లిబియా పరిస్థితి విషమంగా ఉంది. సో రష్యా ఈ దేశంపై ఆధారపడడం మరో ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాల్సిందే. ఒకవేళ లిబియాలో రష్యా సైనిక బేస్లను కొనసాగినా అదేవి మాస్కోకు ఏమాత్రం విజయం లభించినట్లు కాదు. సిరియాలోని 2 బేస్లతో సహా మొత్తం 7 బేస్లను రష్యా నిర్వహిస్తుంది. ఒకవేళ సిరియా నుంచి మొత్తం మిలిటరీని రష్యా తరలించినా 2 బేస్లను మాత్రమే కోల్పోతుంది. సైనిక స్థావరాల పరంగా చూసుకుంటే మాస్కోకు ఇది పెద్ద నష్టం కాదు. కానీ లొకేషనే ముఖ్యమైనది. సిరియా అనేది పశ్చిమ ఆసియాలో ఉంది. సిరియా బేస్ల ఆధారంగా పశ్చిమ ఆసియా దేశాలపై తన ప్రభావాన్ని రష్యా చూపించేది. కానీ ఇలాంటి ప్రభావాన్ని ఆఫ్రికాలో చూపించడం రష్యాకు కష్టమే. చివరికి తుర్కియాతో కూడా రష్యాకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే మాస్కో నుంచి రష్యా విమానాలు లిబియాకు చేరుకోవాలంటే తుర్కియో గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రధానంగా రష్యాకు చెందిన మిలిటరీ కార్గో విమానాలు లిబియాకు వెళ్లడం అనేది తుర్కియో అధ్యక్షుడు ఎర్డోగాన్ దయ మీద ఆధారపడి ఉంటుంది. సిరియా అయితే తుర్కియాకు వెళ్లాల్సిన పనిలేదు. కానీ లిబియా ప్రయాణం అంత సులువు కాదు. సింపుల్ గా చెప్పాలంటే సిరియా ప్రత్యామ్నాయం లిబియా ఏమాత్రం కాదు. ఒకవేళ పశ్చిమ ఆసియాలో తమ ప్రభావాన్ని రష్యన్లు కోల్పోకూడదనుకుంటే రెబల్స్ తో డీల్ కుదుర్చుకోవాల్సిందే. అంతకు మించిన ప్రత్యామ్నాయం రష్యాకు లేదు.